నేనప్పుడే మీ అమ్మకి చెప్పి చూశాను. అడిగి చూడు. ఈ పెళ్లిలో ఏదో ఒక అపశకనం నాకు అప్పుడే తోచింది. అది కరెక్టే అనుకోండి. నాకు తెలిసిన విషయాలు మేనన్ గారికి నేను చెప్పాలి కదా. నువ్వు చెప్పి ఆ ఒక్క కారణం వల్ల ఈ పెళ్లి ఆగిందంటే? ఒక అమ్మాయి జీవితాంతం ఆ నరకం అనుభవించడం కంటే చెప్పేయచ్చు కదా. నువ్వు ఈ విషయాలన్నీ విన్నవే, కాని అది 100కి 100 నిజమని నువ్వు చెప్పగలవా? అంతేకాదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ ఊళ్ళో చాలా ధనవంతుడు కాబట్టి వాళ్ళ సర్కిల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతే అతన్ని ఫిక్స్ చేసి ఉంటాడు. ఈ కాలం పిల్లలు కదండి, కొంచెం చిలిపి వేషాలు వేస్తారు. అదే పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. రే, మనం ఇలా మంచిగా ఆలోచిద్దాంరా. ఆయన చాలా మంచివాడు, ఆ అమ్మాయి కూడా మంచిదే. ఆ దేవుడు తోడుంటాడు. నువ్వు వినవని అబద్ధాలు కావాలి అని దేవుణ్ణి వేడుకుందాం. జానకి, ఏంటి? నీకు మను ఎంతకాలంగా తెలుసు? మను? నీ వుడ్బి ఉన్నారుగా మను. ఓ మను, నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. వాళ్ళ నాన్న మా నాన్న బిజినెస్ పార్ట్నర్స్. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఈ మ్యారేజ్ అరేంజ్డేనా లేకపోతే లవ్ మ్యారేజా? ఏంటి ఇంటర్వ్యూనా ఇది? అదేం కాదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడినే కదా. ఇటువంటి విషయాలు ముందే తెలుసుకోవడం మంచిదని. మనోని నేను యాంగిల్లో చూడలేదు. తనొక ఫ్రెండ్. యాక్చువల్గా ఇంట్లో అందరూ చేసుకోమన్నప్పుడే నేను తనని మరో యాంగిల్లో చూడడం మొదలుపెట్టాను. హియర్ వి ఆర్. మనో గురించే అడుగుతున్నారు, మేము లవర్సా అని. కాదని తను చెప్తుంది, కానీ లవ్ ఉంది. ఫోన్ తీస్తే కట్ చేయరు. వీళ్ళ మధ్య గొడవలున్నాయా? గొడవలు వస్తూ ఉంటాయి. అమెరికాకి హయ్యర్ స్టడీస్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన స్టైల్ ఇంకోలా ఉంది. అది నాకు నచ్చలేదు బాలు. అందుకే గొడవలు. మొదలు పెట్టిన స్పీడ్లోనే ఆ ఫైట్ ఆగిపోతుంది కదా. హీస్ ఎ ట్రావెల్ ఫ్రీక్. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళుతూ ఉంటాడు. 2-3 రోజులైనా ఫోనే తీడు. అప్పుడు నేను బాగా రియాక్ట్ అవుతాను. సరేలే, పెళ్ళైపోనివ్వండి, అప్పుడు దారికి తెచ్చుకుంటాను. $44 ఉంటుందా? అయ్యో, అంత వయసు లేదు. వయసు కాదు, మీ షర్ట్ సైజ్ అడిగాను. అదెందుకు? కొనడానికి. నాకా షర్టా? నాకు షర్ట్ ఏం వద్దు. వెళ్ళి అంకుల్తో చెప్పండి, నేనిప్పుడే వస్తాను. అయినా తనేం చెప్తుంది? నాకు షర్ట్ ఏం వద్దు. వంట చేసే వాళ్ళకి వస్త్రదానం చేయాలని మా నాన్న చెప్పారు. అదేదో ఒక ఆచారం అట. అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళకి కొనండి, నాకొద్దు. ఫస్ట్ వచ్చింది మీరేగా. మీకు నచ్చిన డ్రెస్ కొనివ్వాలని డాడీ ఆర్డర్ వేశారు. దండం పెట్టుకోండి. అమ్మా తల్లి కాపాడు. ప్రారంభిద్దాం. కేశవా, సాంబార్లోకి కూరగాయలు తరుగు త్వరగా. అలాగేనండి. మా అమ్మాయి మొదటి దక్షిణ మీరు తీసుకోవాలి. ఆయనకివ్వమ్మా, ఆయన ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. ఇక మీరే అన్నీ చూసుకోవాలి. ఇక మేము బయలుదేరొచ్చా? ఇక్కడ పనులు జరుగుతాయి.
ఉదయం టిఫిన్కే ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఆ. మధ్యాహ్నానికి కొంచెం లేటుగా మొదలు పెడతాం. ఏవైనా అవసరమైతే ఏమీ వద్దు, మీరు వెళ్ళి పనులు చూసుకోండి. ఆహా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. రామ్మా. ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తున్నప్పుడు నా మనసు వణికింది. ఆ పిల్లని ఏమని ఆశీర్వదించగలను? అయినా కూడా అంతా ఆ దేవుడే చూసుకుంటాడని మనసులో అనుకుని నేను దీవించాను. గోవిందు, అమ్మా, నేను ఇక్కడుంటే నాకు బోర్ కొడుతుంది. నేను బయటికి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేయండి, మీ నాన్న వెతుకుతారు. అయ్యో, పక్క వీధి వరకే. ఉమ్. ఓహో రేయ్, నీకు విస్కీ అస్సలు అలవాట్లేదురా? మీ నాన్నగారు ఫోన్ చేశారు, ఇరుక్కుంటావు. రేయ్, ఆ అమ్మాయి మొహం నా మనసులోంచి పోవడం లేదు. ఆహా, ద్రోహం రా ఇది. నువ్వు విస్కీని కొట్టి మీ నాన్నగారి ముందు వాంతులు చేసుకున్నావనుకో, అది కరెక్ట్ అయిపోతుందా? ఆ కుటుంబానికి ఈ విధంగా జరగడానికి వీల్లేదు. రేయ్, నేను నిన్నోటి అడగనా? అడగరా? మరోలా అనుకోకు. నీకు అందిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయ్యుంటేను? మనకు విషయం తెలియకపోతే ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలాంటి బేసిక్ నాలెడ్జ్ నాకు ఉంది. పైగా నేను ఎంక్వైరీ చేశాను. 100% కన్ఫర్మ్ అయ్యాకే నేను నీకు చెప్పాను. నాకు ఇంకో బ్యాగ్ కావాలి. ఇక చాలు, రారా. వన్ మోర్ ప్లీజ్. మాటను, ఇక చాలు రా. ఎక్కువైంది రారా, ఎక్కువైంది. అలవాట్లేని బ్రాండ్ని ఎక్కువగా తాకూడదు. నీకు ఇప్పటికే మంది ఎక్కువైంది. రా వెళ్దాం. వచ్చి కాసేపు కూర్చోండి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలుస్తోందిగా. గోవిందు, ఏమిటండి? కొంచెం నీళ్లు తీసుకురా. తెస్తాను. నీళ్లు. ఇవ్వండి నీళ్లు. అలా నుంచోకు, దానిలో పోయి. అలాగే. ఏ కొలతుండొద్దు, పొయ్యమంటే అలా పోసేయడమేనా? నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నాను? పప్పు కడుగుతున్నాను. వెళ్ళి ఆ పని చెయ్యి. వెళ్ళు. మర్చిపోయాను. ఓకే. ఏమండి, ఏమండి, ఏమైంది? ఏమైందండి మీకు? ఏమండి, కూర్చోండి. ఏమండి, కూర్చోండి. నా మాట వినరా? ఆగరా రేయ్, ఇంతకు మించి నువ్వు తాగావంటే కింద పడతావు. అయ్యో, ఇంట్లోంచి కాల్ రా. అయ్యో, నా సంగతి చెప్పకు. ఓకే ఓకే. హలో, ఏంటి? అవునా? ఓకే. రే బాలు, రా, త్వరగా వెళ్ళాలి. ఏంట్రా? బీపీ కొంచెం హైగా ఉందన్నారు. నేను వర్గీస్తో మాట్లాడాను. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కిడ్నీ, హార్ట్ అటువంటివి? లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవని ఆవిడ చెప్పారు. వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటే ఇలా అవుతుందని చెప్పారు. కూర్చోండి. ఇవన్నీ ఇచ్చారుగా? ఇచ్చామండి. ఇది ఆయన లేచి నార్మల్ అయిన తర్వాత ఇస్తే చాలు. డాక్టర్ వర్గీస్ కూడా అదేగా చెప్పారు. అవును. భయపడకండి, ఇంకో అరగంట పడుకోనివ్వండి. ఎవరు డిస్టర్బ్ చేయకండి. నువ్వు కిందకి వెళ్ళు. గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎవరైనా ఉండాలి కదా. ఏంటి, మేము చూసుకుంటాం. అలాగేనండి. ఏమండి, నేను కిందకి వెళ్తాను. నువ్వు వెళ్ళు. కింద పడి చేతి కానీ కాలు కానీ ఆయనకేం కాలేదు, ప్రెజర్ రేజ్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చుగా? అంత అవసరం అయితే నేనే తీసుకెళ్తానుగా. ఒక సెడేషన్ ఇచ్చాను, ఆ మైకంలో ఉన్నారు. అమ్మా,
ఏమైంది నాన్నకి? ఈ మధ్య ఈయనకిలా తరచుగా జరుగుతోంది. కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఈరోజు ప్రెషర్ టాబ్లెట్ ఇచ్చావా లేదా? ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇచ్చిండవు. ఇచ్చానని నువ్వు అనుకుంటావు, వేసుకున్నట్టు ఆయన అనుకుంటావు. అయినా ఇంతసేపు పడుకోరు. ఎలాగైనా వెంటనే లేచి ఎక్కడైనా కూర్చుంటారు. ఒక 5 నిమిషాలే. ఆ తర్వాత రిఫ్రెష్ అయితే ఇంకే ఇబ్బంది ఉండదు. నాన్న నాన్న వాళ్ళు డిస్టర్బ్ చేయకండి, కాసేపు పడుకోనివ్వండి. రండి, మీరు రండి రండి. ఏమి డాక్టర్, నాన్నగారికి ఇంకేమైనా? అటువంటిది ఏమీ లేదు. నా రిక్వెస్ట్ ఒకటే, ఆయనకిప్పుడు చాలా రెస్ట్ కావాలి. ఈ వంట పనులన్నీ బాధ్యతగా దగ్గరుండి మీరు చూసుకుంటారు కదా. ఇవన్నీ చేయడానికి గోవింద్ గారు ఉన్నారు. బట్ నాన్న లేకుండా ఆయన ఏమీ చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ విషయం బాలు చెప్పాలి. ఆయనకి అంతా తెలుసు డాక్టర్. అయినా ఇప్పుడు ఇంకొకరిని వెతికే అంత టైం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్. అజయ్, ఏం చేద్దాంరా? అది పోనీ మన ఫ్రెండ్స్ ఎవరినైనా. అది వర్కౌట్ అవ్వదు. నేనిప్పుడే వస్తాను. అమ్మా, నేనిప్పుడే వస్తాను. రారా రా. మనం ఏం చేయగలం గోవింద్ గారు? ఈ పరిస్థితిలో నాన్న ఇక్కడికి రావడం అంటే కుదరదు. పనులన్నీ నేను చూసుకుంటాను, కానీ చివర్లో మీ నాన్నగారి ఫైనల్ టచ్ ఒకటి ఉంటుంది. అది నాకు తెలీదు. सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम सहनाववतु सहनौ भुवत्तु सह वीर्यं करवावहै। ओम सहना ఏమిటిది? सहनौ भुवत्तु सह वीर्यं करवावहै। ఏమిటిది? నేను వండే అదే సాంబారు వాసన.
నేనే వండాను. మీ నాన్న పేరు కాపాడేవరా. ఈశ్వరా, చాలు నాన్న, నాకు ఇది చాలు. మీ ఆశీర్వాదం చాలు. అమ్మా, ఇక మీ ఇద్దరికి టెన్షన్ వద్దు. ఇద్దరు ఈ రూమ్లోనే రెస్ట్ తీసుకోండి. నేను గోవింద్ గారు కలిసి మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాం. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు ఫోన్ నాన్నకి. ఇక్కడ జరిగింది కొంపదీసి కల కాదు కదా.